చూపించు. You know, sin in the holy things in the New Testament is called dead works. ఈ పరిశుద్ధమైనటువంటి వాటిలో ఉన్నటువంటి పాపము నూతన బంధంలో దాన్ని నిర్జీవ క్రియలని పిలుస్తున్నారు. Hebrews chapter 6 and verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. When you, like we read in this verse in Amos, ఆమోసు గ్రంథంలో ఉన్నటువంటి వచనాన్ని మీరు చదివినప్పుడు, to seek the good and do that, మీరు మేలును వెదకాలి, దాన్ని చేయాలి. you must know that dead works are not good works. ఈ నిర్జీవ క్రియలు అనేటటువంటివి మంచి క్రియలు కాదు, ఇది తెలుసుకోవాలి. In the Old Testament, they did not have any light or understanding on dead works. మరి పాత నిబంధన ఆ దినాల్లో ఈ మృతమైనటువంటి నిర్జీవమైనటువంటి క్రియలు అనేది గ్రహించడానికి వాళ్ళకి వెలుగు లేదు. They had light on good works and evil works. వాళ్ళకున్న తెలిసిందంతా ఏమిటంటే మంచి క్రియలు, చెడు క్రియలు. Like this verse in Amos, good and evil. ఆమోసు గ్రంథంలో ఉన్నట్టు మేలు, కీడు, that's all. అంతే. But in the New Testament, అయితే నూతన బంధంలో they're not only good and evil. మంచి, చెడు అనే మాత్రమే కాదు, there are 3 types of works. అక్కడ 3 రకాల క్రియలు ఉన్నాయి. good works, మంచి క్రియలు, evil works, చెడు క్రియలు, dead works. మృతమైన క్రియలు, నిర్జీవ క్రియలు. 6:1. 6:1. We must lay a foundation of repentance from dead works. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట అనేటటువంటి పునాది వేయాలి. Now, repentance from sin, everybody understands. పాపము నుండి మారు మనసు పొందటం అంటే అందరికీ అర్థం అవుతుంది. Those things are all sin. Repent means turn away from that. కనుక పాపం అనే దాన్ని గుర్తించి వాటి నుంచి వెనక్కి తిరిగినప్పుడు మనం మారు మనసు పొందుతుంటాం. Now, if you have been a believer for more than 2 or 3 years, ఒకవేళ మీరు 2-3 సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉన్నారనుకోండి, if you're less than 3 years, then you're forgiven. ఒకవేళ మీరు 3 సంవత్సరాలకు తక్కువ ఉంటే ఒకవేళ మీకు క్షమాపణ వస్తుంది. But if you've been a believer for 3 years, అయితే 3 సంవత్సరాల నుంచి విశ్వాసిగా ఉండి, then you must know the answer to this question. ఈ ప్రశ్నకి జవాబు ఏంటో మీరు తెలుసుకోవాలి. If somebody comes to you, ఎవరైనా మీ దగ్గరికి వస్తారు and says, brother, అంటారు, సహోదరుడా, sister, సహోదరి, can you please explain to me what does it mean to repent from dead works? నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందటం అంటే ఏమిటో నాకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు అని మిమ్మల్ని అడిగారు అనుకో. Some young person asks you, what will you tell? ఎవరో యవనస్తులు అడుగుతారు, తెలియని వాళ్ళు, మీరేం చెప్తారు? Or your son or daughter at home asks you, లేకుంటే మీ ఇంటి దగ్గర మీ అబ్బాయో అమ్మాయో అడుగుతారు, daddy, mommy, what is the meaning of repentance from dead works? అమ్మా, నాన్న, నిర్జీవ క్రియలు విడిచిపెట్టి మారు మనసు పొందడం అంటే ఏంటో నాకు చెప్పండి అంటారు. I'm sure you have read Hebrews. All of you have read Hebrews. నేను అనుకుంటాను హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు అందరూ చదివే ఉంటారు. You must have read Hebrews chapter 6. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కూడా చదివి ఉంటారు. What did you do when you came to this verse? మరి ఈ వచనం దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఎందుకు ఆసక్తి లేదు? So what are dead works? దానికి నిర్జీవ క్రియలు అంటే ఏంటి? Dead works are good works done with a wrong motive. అంటే నిర్జీవ క్రియలు ఏంటంటే అవి మంచి క్రియలే కానీ తప్పుడు ఉద్దేశంతో చేసేవి. Like I said, నేను చెప్పినట్టు preaching to get honor, ఏదో ఘనత పొందాలి, గొప్ప పొందాలని ప్రసంగాలు చేస్తున్నాం అనుకోండి. praying to get honor, అట్లానే ఘనత పొందడానికి ప్రార్థనలు చేస్తున్నాం అనుకోండి. or paying our tithe expecting God to give me some reward. లేకుంటే దేవుడు మనకి ఏదో బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో దేవునికి దశంభాగం ఇస్తున్నాం అనుకోండి. There are some preachers who say that. కొంతమంది బోధకులు అట్లా చెప్తారు, you give your tithe and God will reward you. మీ దశంభాగం ఇవ్వండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు బహుమతి ఇస్తాడు. That is like doing business with God. అది దేవునితో వ్యాపారం చేసినట్టుగా ఉంటుంది. You can't do business with God. దేవునితో మనం వ్యాపారం చేయలేం. Why do you give a gift to God? ఎందుకు దేవునికి బహుమతి ఇస్తున్నాం? Is it a gift or a bribe? ఆయనకి బహుమతిగా ఇస్తున్నా, కానుకగా ఇస్తున్నామా లేకుంటే ఆయనకు లంచం ఇస్తున్నామా? What is the difference between a gift and a bribe? ఒక కానుక ఇచ్చేదానికి లేకుంటే లంచం ఇచ్చేదానికి తేడా ఏమిటి? You know the difference? భేదం తెలుసా? When I give you a gift, I don't expect anything back from you. నేను మీకు ఏదైనా ఒక కానుక ఇచ్చాను, గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, బహుమతి, మళ్ళీ మీరు తిరిగి ఇవ్వాలని నేను కోరను. If I come on your birthday and give you a gift, మీ పుట్టినరోజుకి వచ్చి నేను మీకు ఏదో కానుక ఇచ్చాను అనుకోండి, or at your wedding I give you a gift, లేకుంటే మీ పెళ్లి రోజున వస్తాను, మీకు ఒక బహుమతి ఇస్తాను, I am not expecting you to give me anything. మళ్ళా మీరు నాకేమో ఇవ్వాలని నేను కోరను. It's out of love. అది ప్రేమను బట్టి. I don't want anything back. నాకేం తిరిగి అక్కర్లేదు. But when some businessman goes and gives a gift to a politician, మరి ఒకవేళ ఏదన్నా వ్యాపారస్తుడు రాజ్యాంగవేత్త దగ్గరికి వెళ్ళి ఆ ఏదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు అనుకోండి, that is not a gift. అది కానుక కాదు, It is a bribe. అది లంచం. అది He wants that fellow to do something for him. ఎందుకంటే ఆయన మళ్ళీ ఈయనకి ఏదో పని చేసి పెట్టాలి. So when you give a gift to God, కనుక దేవునికి మీరు కానుక ఇచ్చినప్పుడు do you give thinking, he will do something for me now? ఓ సరే, నేను దేవునికి కానుక ఇచ్చాను కదా, ఇప్పుడు దేవుడు నాకు ఏదో చేస్తాడు అనే ఉద్దేశంతో చేస్తున్నారా? There are preachers who preach that.
మరి కొంతమంది బోధకులు ఈ సంగతి బోధిస్తూ ఉంటారు. Come and give to our ministry. మా పరిచర్యకు మీరు డబ్బు ఇవ్వండి. See, this man gave to our ministry. చూడండి, ఈయన మా పరిచర్యకు డబ్బు ఇచ్చాడు, And he got a job. ఆయనకు ఉద్యోగం వచ్చేసింది, Or he got a car. లేకపోతే కారు కొనుక్కున్నాడు. And you hear 2-3 lies like that, and you also believe it. ఇట్లా 2-3 అబద్ధాలు చెప్పేస్తే మీరు కూడా నమ్మేస్తారు. On television, they tell so many lies. ఇలా టెలివిజన్ లో ఎన్నెన్నో అబద్ధాలు చెప్తుంటారు. It is like a bribe to God. ఇది దేవునికి ఏదో లంచం ఇచ్చినట్టు. I'll give you some money, God. Please give me a car. కనుక మీరు దేవునికి కొంచెం డబ్బు ఇస్తే దేవుడు మీకు కారు ఇస్తాడంటారు. That is a dead work. ఇవన్నీ మృతమైన క్రియలు, నిర్జీవ క్రియలు. So many Christians do dead work. అనేక మంది క్రైస్తవులు ఎట్లా నిర్జీవ క్రియలు చేస్తున్నారు. Whenever you do something with a wrong motive, మీరు ఏదైనా ఒక దురుద్దేశంతో, తప్పుడు ఉద్దేశంతో ఏదైనా చేస్తున్నారనుకోండి, or you don't do it with joy, లేకుంటే సంతోషంగా చేయట్లేదు, ఉత్సాహంగా, that is also a dead work. అది కూడా నిర్జీవ క్రియ. See, it says in 2 Corinthians and chapter 9. 2 కొరింథీ 9వ అధ్యాయంలో వాక్యంలో ఉన్న సంగతి చూడండి. These are all verses that you have read, but you may have not thought about them. ఇవన్నీ వచనాలు మీరు చదివినవే, కానీ మీరు వీటి గురించి తలంచి ఉండకపోవచ్చు. 2 Corinthians 9 and verse 7. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం. It tells us how to give money to God. దేవునికి మనం డబ్బు ఇచ్చేప్పుడు ఎలా ఇవ్వాలి అనే ఒక నియమం ఉంది. It never says in the New Testament we must give 10%. నూతన బంధంలో ఎక్కడ కూడా మనం దశంభాగాలు ఇవ్వాలని ఎక్కడ లేదు, Nowhere. ఎక్కడ రాయబడలేదు. New Testament says everything you have belongs to God. మరి నూతన బంధం చెప్పేది ఏంటంటే మనకు కలిగి ఉన్నది అంతా కూడా దేవునికి చెందిందే. That doesn't mean you have to put everything in the offering box. అంటే మొత్తం అంతా పట్టుకెళ్ళి కానుకలు పెట్టలేవు ఏమని కాదని చెప్తున్నది. It means you must use everything wisely for the glory of God. అంటే ప్రతిదీ కూడా మీరు జ్ఞానయుక్తంగా దేవుని నామ మహిమార్థమై వాటిని వినియోగించాలి. Then how much should I put in the offering box? ఇప్పుడు నేను కానుకల పెట్టలో ఏం వేయాలి దాంట్లో? God doesn't tell us 1%, 10%, 20%, nothing. దేవుడు మనకి ఒక 100కి 1%, 10%, 90% ఇలాంటి చెప్పట్లేదు. But here it says according as he has purposed in his heart. తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము, not grudgingly, not under compulsion. సణుగు కొనకయు బలవంతముగా కాకయు. You got to listen to this again. మళ్ళా వినాలి దీని మీరు. As you have purposed in your heart. తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం, not grudgingly, సణుగు కొనక, not under compulsion, బలవంతముగా కాక. because God loves a cheerful giver. ఎందుకనగా దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. Whatever you can give cheerfully, మీరు ఏదైతే సంతోషంగా ఉత్సాహంగా ఇస్తున్నారు, that is all God wants. అదే దేవునికి కావాల్సింది. God doesn't want to force you. దేవుడు మిమ్మల్ని ఎమ్మనేమో బలవంతం పెట్టట్లేదు. But some preachers are like that. కొంతమంది బోధకులు అట్లా ఉంటారు. They force even the poor people to give. They've got so little and they force them to give. పేదవాళ్ళు ఎంతో తక్కువ డబ్బు కలిగి ఉంటారు, అయినా కానీ వాళ్ళు ఎమ్మని బలవంతం చేస్తూ ఉంటారు. It's like squeezing the toothpaste out from a toothpaste tube. అది ఎలా ఉంటుందంటే, టూత్ పేస్ట్ ట్యూబ్ ఉంటది కదా, దాన్ని గట్టిగా పెట్టి నొక్కితే ఆ ట్యూబ్ బయట వస్తూ ఉంటది. పేస్ట్ ట్యూబ్ is almost finished, but still somebody can squeeze little bit out. అయిపోయినా కానీ ఇంకా మిగిలిన దాన్ని గట్టిగా నొక్కి ఏదో కొంచెం మళ్ళీ పేస్ట్ బయట తీస్తారు. That is how I feel. Some preachers, poor people, they squeeze the money out of them. అట్లానే కొంతమంది బోధకులు ఏం చేస్తారంటే, పేదవాళ్ళని కొంతమంది నొక్కి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు లాగటానికి ప్రయత్నం చేస్తారు. They are deceivers, not men of God. వాళ్ళు దైవజనులు కాదు, మోసం చేసేవాళ్ళు. God loves a cheerful giver. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. If you can't give cheerfully, God doesn't want your money. మీరు ఉత్సాహంగా ఇవ్వలేకపోతుంటే మీ డబ్బు దేవుడికి అక్కర్లేదు. God is not a beggar. దేవుడు భిక్షగాడు కాదు. Sitting there, please give me like the beggars on the road. రోడ్డు మీద ఉన్నటువంటి భిక్షగాళ్ళు నాకు ఇవ్వండి, దానం చేయండి అని అడుగుతూ ఉంటారు కదా, అట్లా దేవుడు కూడా కూర్చుని నాకు ఇవ్వండి అనేవాడు కాదు. King of kings and Lord of lords. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. He asks us to give for our benefit, not his benefit. ఆయన మన మేలు కొరకై ఇచ్చేవాడు కానీ తన కోసం కాదు. So we must give cheerfully. దానికి మనం ఉత్సాహంగా ఇవ్వాలి. And Jesus said you must give secretly. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది అంటే రహస్యంగా ఇవ్వాలి. That means try your best not to let anybody know how much you gave. అంటే మీరు ఎంత ఇస్తున్నారో సాధ్యం ఎవరికి తెలియకుండా ఉండేటట్టు మీరు చూసుకోవాలి. If I cannot give something cheerfully, it is a dead work. నేను ఉత్సాహంగా ఏదైనా ఇవ్వలేకపోతున్నాను అంటే అది నిర్జీవ క్రియ. Everything I must do cheerfully. దానికి ప్రతిదీ కూడా ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి. If you force somebody to go and preach in the open air, మరి ఎవరినన్నా మీరు వెళ్ళి బహిరంగ సువార్తలో ప్రకటించడానికి మీరు బలవంతం చేస్తున్నారు. he may go, but మీ బాధ పడలేక వెళ్తాడు. It's a dead work. ఆయన నిర్జీవ క్రియ. I remember when I was working in the Navy in Cochin. నేను కొచ్చిన్ లో నౌకాదళంలో పనిచేస్తున్నప్పుడు జరిగిన సంగతి నాకు జ్ఞాపకం. Nobody in our church was interested in going and preaching in the open air. మా చర్చిలో ఎవరు కూడా బహిరంగ సువార్త పరిచయం చేయడానికి ఎవరికి శ్రద్ధ లేదు. They would only preach in the church. వాళ్ళు సంఘంలోనే బోధిస్తారు. So I used to go alone. నేను ఒక్కడే వెళ్ళేవాడిని. I got one brother to translate.
నాకు తర్జుమా చేయడానికి ఒక సహోదరుడు And ఉండేవాడు. we would go on the scooter and stand in the corner and preach. మేమిద్దరం స్కూటర్ మీద వెళ్ళి ఆ మూల స్కూటర్ అక్కడ పెట్టేసి బాధ చేసేవాడు. In 2 years, we covered every street in that town. 2 సంవత్సరాల్లో ఆ పట్టణంలో ఉన్నటువంటి వీధులన్నీ కూడా ముగించాము. Nobody from the church joined us. అయితే చర్చిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాతో చేరలేదు. If they wanted to come, they could come. వాళ్ళు కావాలంటే ఇష్టం ఉంటే వస్తారు. I said, I'm not going to force anybody. నేనెవరిని బలవంతం పెట్టినాను. Because God loves a cheerful giver. ఎందుకంటే దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడు. Nobody told me to go and stand there. నన్ను వెళ్ళి అక్కడ నిలబడి బోధించమని నాకు ఎవరు చెప్పలేదు. I went cheerfully. నేను సంతోషంగా వెళ్ళాను. I was happy to go. అది వెళ్ళడానికి సంతోషించేవాడిని. And even today, I serve God because I'm happy to go. ఈ రోజు కూడా నేను ప్రభువుని సేవిస్తున్నానంటే సంతోషంగా వెళ్ళి ప్రభువుని సేవిస్తాను. Nobody forces me to go. నన్ను ఎవరు కూడా వెళ్ళమని బలవంతం పెట్టేవాళ్ళు లేరు. I don't go for money. నేను డబ్బు కోసం వెళ్ళను. And I don't go for honor. నేను ఘనత కోసం వెళ్ళను. I go because I love Jesus. యేసు ప్రభువుని నేను ప్రేమిస్తున్నాను కనుక వెళ్తాను. That is why even after 50 years of serving the Lord, I'm so happy. మరి ప్రభువుని 50 సంవత్సరాల నుండి సేవిస్తున్నాను, ఇంకా సంతోషంగా ఉన్నాను. I'm never unhappy. నేను ఎప్పుడు అసంతోషంగా లేను. Never, not even one day in a year. సంవత్సరంలో ఒక్క రోజు కూడా విచారంగా లేను. Because I finished with dead works. ఎందుకంటే నిర్జీవ క్రియలన్నీ వదిలేశాను. So we must turn away from dead works. నిర్జీవ క్రియల నుంచి మనం వెనుతిరగాలి. That is the